విషయంలో నాని ఒక రకంగా చాలా లక్కీ, ఒక రకంగా అన్లక్కీ. ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లనే రాబడుతోంది. వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ కావాల్సింది 10 రోజులు తీసుకుంది. సరిపోదా శనివారం సూపర్ హిట్ ని అడ్డుకుందెవరు? హ్యావ్ ఎ లుక్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సరిపోదా శనివారానికి రివ్యూ రైటర్స్ తక్కువ రేటింగ్ ఇచ్చిన ఆడియన్స్ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాస్ చేయించారు. డిస్టిక్షన్ మూవీస్ సెకండ్ క్లాస్ మార్కులతో సరిపెట్టుకుంది. రివ్యూ రేటింగ్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ కు నచ్చినా తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వసూళ్లపై పడింది. సరిపోదా శనివారం ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో 2.5 మిలియన్ మార్కు దాటి నాని సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమాను 30 కోట్లకు అమ్మితే 28.50 కోట్లు తీసుకొచ్చింది. లాంగ్ రన్ లో 30 కోట్లకు చేరుకుంది. వర్షాల ఎఫెక్ట్ పడకుండా ఉంటే సినిమా ఈ పాటికే 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ దాటేసేది. సినిమా థియేట్రికల్ రైట్స్ ను వరల్డ్ వైడ్ 41 కోట్లకు అమ్మితే 47 కోట్ల షేర్, 87 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దేవర వచ్చే వరకు మరో పెద్ద సినిమా లేకపోవడంతో సరిపోదా శనివారం 3వ వారంలోనూ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఇలా లాంగ్ రన్ లో 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ దాటుతుందేమో.